రామం, కొంతమంది నిర్లక్ష్యం వల్లే నా చెల్లెలకి గతి పట్టింది. అలాగే నా నిర్లక్ష్యం వల్ల ఏ ప్రాణికి ప్రమాదం కలగకూడదని నేను అన్ని విషయాలను కరెక్ట్గా ఉండాలని దృఢ నిర్ణయం తీసుకున్నాను. కానీ జనం బాధ్యతను విస్మరించి, మానవత్వాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేను డాక్టర్. ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, మైకం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలియదు. నీవేదో అవుతావు. ఆలోచించు, డీప్ గా ఆలోచించు. బద్దలైపోతున్నట్టు ఉంటుంది. సరే 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 ఆ తర్వాత ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. సరే ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత తెలియదే. రామం, ఐ నో యు కెన్. కమ్ ఆన్, థింక్. తెలీదు. నొప్పొచ్చిన తర్వాత చెప్పు. డాక్టర్, రామాన్ ఎందుకు అడిగి ఇబ్బంది పెడతావు? ఇదంతా ఏమిటి? హైటెక్ పెట్టుకుని జనాన్ని మోసం చేస్తూ. మీరెవరు? అపరిచితుణ్ణి. ఓహో, మీకు రామానికి ఏమిటి సంబంధం? రామ అమాయకుడు, జడ పదార్థం, చేవలేనివాడు. ఎక్కడ ఏ తప్పు జరిగినా రూల్స్ మాట్లాడుతూ, కంప్లైంట్లు ఇస్తూ, కేసులు పెడుతూ, ఏడుస్తూ గొడుగుతుంటాడు. వాడు ఏ అన్యాయాన్ని ఆపలేడు. నేను ఆపాలని నిర్ణయించుకున్నాను. ఏ విధంగా? అపరిచితుడు.com ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాకు తెలియజేయమని 15 కార్డులు పంపాను. ఓహో, అవి దేశం మొత్తం వ్యాపించి ఆర్థిక సహాయంతో నా నెట్లోకొచ్చి పడ్డాయి. ఇప్పుడు దేశంలో ఉన్న అన్యాయాలన్నీ నా డేటాబేస్ లో ఉన్నాయి. వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడుగుతున్నానని కోపగించుకోకండి. మీరింతవరకు ఎవరినైనా హత్య చేశారా? ఏంటి కూపీలాగుతున్నావా? నువ్వు డాక్టర్వి, కమిషనర్వి కాదు. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? హే డాక్టర్, యు క్రేజీ? అడవి మనిషికి రోజు గురించి ఏం తెలుస్తుంది? Ask me. Rose means beauty. Beauty means Nandy, as sweet as candy. మీరు? Dude, I'm Remo, Rampwalk, Nodal, Rose, Salad, Gentle Lover, Dude. రామానికి మీకు ఏమిటి? Ramam, cash. Ramam is a useless fellow. నందిని 8 ఏళ్ళుగా లవ్ చేస్తున్నాడు. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తనలోనే దాచుకుని అప్లికేషన్ పెట్టి చెడగొట్టుకుని సూసైడ్ వరకు వెళ్ళాడు. అప్పుడే నేను వచ్చాను. వాడు దాచుకున్న లవ్ అంతా షేక్ చేసిన షాంపైన్ బాటిల్ లాగా hundreds of words, thousands of flowers, tons and tons of love ని పంచాను. Now she loves me. You love a woman, just tell her that she's a one. Da-da-da-da-da-da. She needs somebody to tell her that. రెమో, మీ ప్రేమ ఖర్చులకు డబ్బెలా వచ్చింది? సింపుల్. రామ ఇంటి పత్రాన్ని తాకట్టు పెట్టాను. It's all for love, all for love. You love a woman, tell her that she's really wanted. Dr. Bruce, what do you think? Confirmed. It's multiple personality disorder. He's not acting. వారు చెప్పేది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఒకే మనిషిలో పలు రకాల మనుషులు ఉన్నట్టన్నమాట. అంటే దెయ్యం పట్టినట్ట డాక్టర్? ఇది దెయ్యం లాంటిది కాదమ్మా. కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువై దానికి మందుగా వాళ్ళ బుద్ధే ఇంకో పర్సనాలిటీగా రూపొందుతుంది. వాళ్ళ మనోవేదన ఉచ్చ స్థాయికి చేరుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ పర్సనాలిటీ ఆవహిస్తుంది. అదేంటి డాక్టర్, ఒకే వ్యక్తి తనకు తెలియకుండా వేరే వ్యక్తిగా ఎలా మారతాడు? వై నాట్? తాగుబోతులు చూడండి, ప్రశాంతంగా కనపడతారు. తాగిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు, బిహేవియర్ అన్ని వేరే వ్యక్తివా అన్నట్టుంటాయి. తెల్లారు అడిగితే నేను అలా మాట్లాడిందంటారు. కొంతమంది ఆడవాళ్ళకి అమ్మవారు పూనుతుంది తెలుసుగా, ఎంతో అమాయకంగా ఉంటారు. కానీ పూనకం వచ్చిన తర్వాత వాళ్ళనెవరూ ఆపలేరు. అందరినీ రారా పోరా అంటారు.
నాలిక మీద కర్పూరం కూడా వెలిగించుకుంటారు. తప్పు చేసిన వాడిని చూసి ఒకడికి లాక్ కొట్టాలనిపిస్తుంది, కానీ కొట్టలేడు. అన్యాయం చేసే వాళ్ళని చూస్తే నిలబెట్టి కాల్చేయాలనిపిస్తుంది, కానీ చట్టానికి సమాజానికి భయపడి ఆ పని చేయలేడు. ఇలా మనసులో అణుచుకున్న చిన్న చిన్న కోరికలన్నీ బద్దలు కొట్టుకుని బయటికి రావటమే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఇంతకు ముందు ఈ రకంగా ఎవరికైనా జరిగిందా? జార్జియాలో ఈవని అమ్మాయికి 3 పర్సనాలిటీలు ఉండేవి. న్యూయార్క్ లో జూడీ క్యాస్లీ అనే లేడీకి 44 పర్సనాలిటీలు ఉండేవి. ఒక వెబ్సైటే ఓపెన్ చేసి తన గురించి చెప్పారు. They are part of me. They are, each and every one is a part of me. We are a whole. Now, ఇది రామంకి తెలుసా డాక్టర్? రామంకి తనలో 2 పర్సనాలిటీస్ ఉన్న విషయం తెలియనే తెలియదు. కానీ అపరిచితుడికి రెమోకి రామం వేరే వ్యక్తిగా తెలుసు. ఈ పర్సనాలిటీలో వస్తే ఎంతసేపు ఉంటాయి డాక్టర్? 1 నిమిషం, 1 రోజు, 1 వారం కూడా ఉండొచ్చు. కానీ మారి మారి వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో చెప్పలేం. దీన్ని నయం చేయడం కుదరదా డాక్టర్? కుదురుతుంది. 1 సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 6 ఏళ్ళు కూడా పట్టొచ్చు. కానీ అది ఖచ్చితంగా చెప్పలేం. ఏం డాక్టర్? ఎప్పుడు రామంకి అణిచి ఉంచుకున్న కోరికలు నెరవేరుతాయో, ఆ పర్సనాలిటీస్ రావడానికి అవసరం లేకుండా పోతుందో, అప్పుడు వాటికి అవే తొలగిపోతాయి. మీరనేది ఇప్పుడు నువ్వు నిజంగానే రామన్ని లవ్ చేసావే అనుకో, రెమోగా రావాల్సిన అవసరం లేకుండా పోతుంది. రెమో అంతర్ధానం నీ చేతుల్లో ఉంది. అపరిచితుడు దేశం చేతుల్లో ఉంది. ఎవరు ఏ తప్పు చేయకుండా ఉంటే అపరిచితుడు అంతర్ధానం అవుతాడు. మళ్ళీ నన్ను చంపడానికి వస్తాడా డాక్టర్? తప్పకుండా. అయ్యో, భయపడుకో. గవర్నమెంట్ను మోసం చేయకుండా సవ్యంగా ట్యాక్స్ కడితే వదిలేస్తాడు. ఇది కొంచెం క్లిష్టమైన కేసు. వచ్చే వారం తీసుకురా, ఇంకో సెషన్ పెడదాం. అంతవరకు రామానికి తెలియనివ్వకు. రిజిస్ట్రేషన్ డబ్బు మొత్తం కట్టేస్తా. అమ్మయ్యా. నాకేమైందట? భయపడాల్సిందే లేదు, మందులు వేసుకుంటే చాలన్నారు. యమపురికి వెళ్లే దారిలో You got something? నీ నది ఒడ్డున ఎదురు చూసే వాళ్ళ బాస్, వెరీ స్ట్రేంజ్ వెబ్సైట్ బాస్. ఇంటర్నెట్ లో ఇలాంటివి కొన్ని వేల వెబ్సైట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆర్డిఎక్స్ తయారు చేసేందుకు కూడా వెబ్సైట్స్ ఉన్నాయిగా. లేదు బాస్, ఈ విజువల్స్ చూడండి, ఇదేదో నరకంగా ఉంది. నేరము గంధపు చెట్లు నరకటం. నేరస్తుడి పేరు వీరప్పన్. గుర్తులు పెద్ద మీసాలు. బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. దిస్ ఇస్ గరుడ పురాణం. ఎగ్జాక్ట్లీ సార్, నాకెందుకు ఇతనేనని డౌట్. ఇట్స్ వెరీ వెరీ హాట్. గుడ్ వర్క్ ఆనందరావు, గుడ్ క్లూ. అతను ట్రేస్ చేయగలవా? బాస్, ట్రేస్ చేయాల్సిన అవసరమే లేదు. ఇటు చూడండి, తనే స్వయంగా వస్తున్నాడు. వచ్చే ఆదివారం నెహ్రూ స్టేడియంలో బాస్. సార్, మిమ్మల్ని చూడటానికి రామం గారు అటు వచ్చారు. రామం, నా కోసం ఇక్కడికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏంటి? సంగీత అకాడమీలో నీకు ఎవరైనా తెలిసే ఉంటారా? సెక్రటరీ తెలుసు. ఎందుకు? ఏంలా, ఈ సీజన్ లో పాడాలని నందిని ఆశపడుతోంది. నువ్వు ఒట్టి వెర్రివాళ్ళ ఉన్నావు కదరా. తనకి నువ్వు ఇష్టం లేదని తెలుసు కదా, ఇంకా ఎందుకు తన గురించి ఆలోచిస్తావు? నన్ను తను ఇష్టపడుకున్నా పర్వాలేదు, నేను తనని ద్వేషించలేదు. చప్పటి ఫిగర్ రాదే. ఇలాంటి వాళ్ళని నెత్తి మీదకి ఎక్కించుకోకూడదురా. ఇష్టం లేకపోతే వదిలేయ్, ఇలా మాత్రం మాట్లాడకు. రేయ్ ఆగాగు, వెంటనే వైలెన్ తీస్తావే. తన కోసం కాదురా, నీ కోసం చేస్తాను. ఈ సంవత్సరం మహా టైట్ షెడ్యూల్ సార్. ఎన్ఆర్ఐలే వచ్చి రోజు అడిగి పెడుతూ ఉంటే కాలిఫోర్నియా నుంచి వచ్చిన నిన్న నుంచి పడిగాపులు కాస్తున్నారు చూడండి. సరే సరే. మిస్టర్ నారాయణ, ఎంపీ మూర్తి గారు పంపారు. ఎంపీ గారు పంపారా? ఇది ముందే చెప్పొచ్చు కదా సార్. విజయశ్రీ, పాడమ్మా. పరవీణా మృదుపాణి వనరుహలోచన బంబరవేణి సురనుత అడ్డే ఎంత శ్రావ్యమైన గాత్రమో. ఎంపీ గారి క్యాండిడేట్ కదా, ఇంకా మీరు పాడు వినిపించాలా? ఈవినింగ్ ప్రైమ్ టైమ్ లో ఉండేలా చేస్తా. ప్రోగ్రామ్ కన్ఫర్మ్డ్ అని ఎంపీ గారికి చెప్పండి. విజయశ్రీని నేను చూసుకుంటాను, నా పద్మశ్రీని ఆయన కొంచెం చూసుకోమనండి. మెనీ థ్యాంక్స్. సంతోషం. హౌ అబౌట్ మీ నారాయణ్? నెక్స్ట్ సీజన్ శ్యామ్. షిట్, యు ఆర్ స్టింగ్. నువ్వెవరయ్యా? నా పేరు రామానుజం, పామర్తి శ్రీనివాసులు గారి మనవణ్ణి. పామర్తి వారిది ఆ కాలం, ఇప్పుడు చేమకుర్తి మాణిక్యం అని పాడుతున్నాడు. చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ చారి పంపించారు. ఈ చారికి వేరే పని ఏం లేదనుకుంటాను. ఏమిటి విషయం? నందిని అని నాకు కావలసిన అమ్మాయి దివ్యంగా పాడుతుంది.
న్యాయమూర్తులు గవర్నర్ల సమక్షంలో కచేరీ ఇచ్చిందా? త్యాగరాజ ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం పాడుతుంది సార్. ఎంపీ మినిస్టర్ సిఫార్సు ఏదైనా ఉందా? అర్హత ఉంది సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఛాన్స్ లేదమ్మా. ఇప్పుడే ఎంపీ సిఫార్సులో కష్టపడి ఒక అమ్మాయికి స్లాట్ ఇచ్చా. ఇక వచ్చే సంవత్సరమే. పో డోంట్ వేస్ట్ మై టైం. చారీ పంపించండి సార్. చారీ లేదు, పూరి లేదు, వెళ్ళవయ్యా. సార్ ప్లీజ్ సార్. లేదు సార్, ఒక్కసారి క్యాసెట్ వినండి సార్. నందిని తన దగ్గర పాటలు నేర్చుకునే పిల్లలు ఏమయ్యా? అందరూ కలిసి ఛాన్స్ తిరుగుతూ లేదని పాడారు. నీకు అప్పుడే అద్భుతంగా చెప్పాను ఉంటుంది కదా. సార్. పదే రోజంతా పదే అడిగినా వినాలనిపిస్తుంది ప్రాణం సార్. తీస్తావా? నీ అబ్బరే ఇదేమిటి ఉన్నట్టుండి భూతి పంచాంగం మొదలెట్టావు? ఇది సంగీత సరస్వతులు కొలువు తీరే పవిత్ర స్థలం. బ్రాహ్మణ పుట్టుకు పుట్టు. అర్హత ఉన్న వాళ్ళకి ఎందుకనరా మీరు ఛాన్స్ ఇవ్వరు? నీలాంటి వాళ్ళేరా ఈ దేశానికి చీడ పురుగులు. పాటకి సిఫార్సు, చదువుకి సిఫార్సు, పనికి సిఫార్సు, ఆటలకి సిఫార్సు. మావా బావా బంధువులని దద్దమని సెలెక్ట్ చేయడం వల్లే అన్ని శాఖలలో మనం వెనకబడిపోతున్నాం. క్రికెట్, హాకీ, టెన్నిస్ లో ఎక్కడికి వెళ్ళినా మనం దెబ్బతిని వస్తున్నాం. 100 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక ఒలింపిక్ మెడల్ సాధించడానికి మొక్కుతున్నాం. ఏమిటి ఏమిటి జుట్టు వరపోసుకుని నువ్వు బెదిరించేస్తే భయపడతాను అనుకున్నావా? ఐజీ ఈ సభ లైఫ్ మెంబర్. హలో అయ్యో నా పండు చెట్టు. నీలాంటి వాళ్ళకి సూలదండన వేరా కరెక్ట్. అంటే ఏమిటి? నరకంలో విధించాల్సిన శిక్షని ఈ నగరంలో విధిస్తున్నా. అయ్యో ఇదెందుకు కుంది? ఇదే నీ పాలిటి శూలం. అయ్యో నాకు మూల శంక. నీ నందినో గిదినో ఈ హాల్లోనే నీకు. అయ్యో కన్ఫర్మ్డ్. రెడీ అయ్యారా అందరూ? ఇప్పటికే ఆలస్యం అయింది. హలో అసెంబ్లీ అంకుల్, రండి కూర్చోండి. ఎమ్మెల్యే అంటే రాలేదా? రాజీవ్ పల్లిపాటికి ఆంటీ కూడా ఆవిడ పూటకో పాట పాటకో మాట. Hey, what's it, buddy? సార్ Me? I'm Remu, the Rampok model, Nandini's boyfriend. బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఓసారి లేవండి. Why? లేవండి. Why? Hey, oh. వెళ్ళి లాస్ట్ రోజులు కూర్చో. ఎందుకు రైలు ఇంకోటి ఫిగర్ కలపడతారు రాస్కల్స్. చాలా సంతోషంగా ఉంది చారి. నాకు ఇంత గొప్ప ఛాన్స్ దొరుకుతుందని నేను ఊహించలేదు. రామం చాలా కష్టపడ్డాడని విన్నాను. రామం ఎక్కడా? ఏ మొహం పెట్టుకొస్తాడు? అదిగో వాడు వచ్చాడుగా. వీడెక్కడో ఏదో మూల కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. Hey, Nandi. Wow. ఇలా స్టైల్ గా ఫోర్స్ కొట్టే వాళ్ళనైతే మీరు ప్రేమిస్తారు. ఒకటి సిన్సియర్ గా ఉంటే కష్టంగా ఉంటుంది కదా. పర్ఫెక్ట్ గా ఉంటే ఇష్టం ఉండదు కదా. క్యారెక్టర్ ఉంటే బోర్ కొడుతుంది కదా. రామం గోల్డ్, నందిని కల్మషం లేని బంగారం. అందుకే ఈ మాయలోకంలో ఏమలేకపోతున్నాడు. వెళ్ళి రమను. ఇంత చెప్పినా ఫాండే రమ్మంటున్నా. Hey, Nandi. Wow. Are we gotta do the yayo? బీ సీరియస్ రమో. కొంచెం మాట్లాడాలి, కూర్చో. Okay. Yeah. Tell me. ఇంకెప్పుడు నన్ను చూడటానికి రాకురేమో. What? నేను నిన్ను ప్రేమించలా. What's wrong with you? Why? నువ్వు నిజం కాదురేమో, అబద్ధం. What you mean? నువ్వు ఇంకొకరి కలకి మేకప్ వేసుకొచ్చావు. నేను నిజాన్ని ప్రేమిస్తున్నాను. ఎవరు? చెప్తాను. Hey, my glasses. What? వెళ్ళి ఈ డ్రెస్ వేసుకురా. Oh. What now? Hey, Nandini. You mean Ramam? Rama నన్ను లవ్ చేస్తున్నది. ఎస్, రామవే నిజం, నువ్వు అబద్ధురము. ఇంకెప్పుడు నాకోసం రాకు. వెళ్ళు. Nandi, this is not fair. You can't do this to me. I'm crazy about you. I'm hurting inside. I can take this. నేను తట్టుకోలేకపోతున్నాను. This is killing me. నందిని, అయ్యో టైం అవుతుంది, ఇంకా మొదలెట్లేదా? ఎక్కడి నీ వుడ్ బి వచ్చారా? ఇకెప్పటికీ తిరిగి రాడు రామో. అయ్యో, వివాహం అది నీతోనే రామో. ఏమిటి నువ్వనేది? నేను నిన్నెంతగానో బాధ పెట్టాను. నన్ను క్షమించు రామో. అంత పెద్ద మాట అనకు. లేనందిని,
నీ చేతులతో తాకి లేవతీస్తేనే నన్ను క్షమించినట్టు అర్థం. ఏమిటిది నందిని? అయ్యో నందిని, నాకేదో అవుతుంది. నా జిప్పులు లాగేస్తున్నాయి. వన్ మాత్రం వచ్చేలాగుంది. ఇదంతా పెళ్ళి అయిన తర్వాత ఎవరైనా ఏంటి రెడీయా? సారీ, వేరే రూమ్కి వచ్చాను. అమ్మ రామా, ఈ పిల్లి పాలేం తాగుతుంది అనుకున్నాను రా, వీరే తాగావు కదరా. అయ్యో దీన్ని నమ్మలేకపోతున్నాను రా.